హాయ్ అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. లాస్ట్ వీడియోలో మనం చాప్టర్ 1 కంప్లీట్ చేశాం కదా, ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్. అందులో ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఫార్మింగ్ యాక్టివిటీస్, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అవన్నీ డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు చాప్టర్ 2కి వెళ్ళిపోదాం. చాప్టర్ 2కి వెళ్ళే ముందు చాప్టర్ 1లో బ్రీఫ్గా రివైజ్ చేసుకుందాం ఒకసారి. చాప్టర్ 1లో ఏం డిస్కస్ చేసాము? మెయిన్గా ప్రొడక్షన్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసాం. ప్రొడక్షన్ యాక్టివిటీ ఏమేమి ఉన్నాయని చెప్పాము? ఫార్మింగ్ యాక్టివిటీ, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీ అని చెప్పాం, అంతేనా? ఫార్మింగ్ యాక్టివిటీ, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీ. విలేజ్లో ఎక్కువగా ఫార్మింగ్ యాక్టివిటీనే ఉంది, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీ స్కేల్ అనేది తక్కువలో ఉంది. ఫార్మింగ్ యాక్టివిటీ, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీ మెయిన్ ఎయిమ్, రెండిటికి ఎయిమ్ ఏంటి? టు ప్రొడ్యూస్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ని, సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయడమే ఈ ప్రొడక్షన్ యాక్టివిటీ యొక్క ఎయిమ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమని చెప్పుకున్నాం? ప్రొడక్షన్ జరగాలి అంటే ఇన్పుట్స్ కావాలి కదా, వాటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం అన్నమాట. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవేవి అని చెప్పాము? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఉంటాయి కదా. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవివి? ఇన్పుట్స్. ఎందుకు? అవుట్పుట్ రావాలంటే ఇన్పుట్స్ ఉండాలి కదా. ఇన్పుట్స్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఏవేవి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ని హ్యూమన్ క్యాపిటల్ అంటాము. దీన్ని మనం నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తామని కూడా చెప్పాము. ఇప్పుడు ఆ చాప్టరే ఈ పీపుల్ యాజ్ ఏ రీసోర్స్ అనే చాప్టర్ అనమాట. పీపుల్ యాజ్ ఏ రీసోర్స్ అనే చాప్టర్ సెకండ్ చాప్టర్. ఓకేనా? దీని గురించి డిస్కస్ చేస్తాం, ఎంటర్ప్రైజ్ గురించి. దీన్నే హ్యూమన్ క్యాపిటల్ ఆర్ ఎంటర్ప్రీనర్షిప్ అని కూడా అంటాం. మనం లాస్ట్ క్లాస్లో ల్యాండ్, లేబర్, క్యాపిటల్ డిస్కస్ చేసాం. ల్యాండ్ అంటే ఫిక్స్డ్ అని, అందులోనే ప్రొడక్షన్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి, ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలని. తర్వాత లేబర్ వచ్చేసి స్కిల్డ్, అన్స్కిల్డ్ అని. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ అని ఇలా చెప్పుకున్నాం కదా. అది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫోర్త్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ అంటే హ్యూమన్ క్యాపిటల్ని ఎంటర్ప్రైజ్ అంటామని చెప్పాం ఈ చాప్టర్లో, సెకండ్ చాప్టర్లో. ఫస్ట్ మనం ఈ సెకండ్ చాప్టర్లోకి పేజ్ బై పేజ్ వెళ్ళే ముందుగా ఫస్ట్ ఓవరాల్గా ఒక కన్క్లూషన్లో, ఓవరాల్గా ఒక దీని యొక్క థీమ్ అన్నమాట. ఓవరాల్గా ఒక 5 సెంటెన్స్లో ఈ చాప్టర్లో ఏముందో ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ వచ్చేసి ఇందులో చూడండి, పీపుల్ యాజ్ ఎ రీసోర్స్ అన్నాం. మనం ఏం చెప్పాం ఫస్ట్ చాప్టర్లో? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఈ 3 రీసోర్స్ అని చెప్పాం కదా. అలానే పీపుల్ కూడా ఒక రీసోర్స్, పీపుల్ కూడా ఒక ఇన్పుట్ అన్నమాట. ఇది ఎలా ఇన్పుట్ అయితే మనకు అవుట్పుట్ వస్తుందో, అవుట్పుట్ ఏంటి? గూడ్స్ కానీ సర్వీస్ కానీ ప్రొడ్యూస్ అవుతాయో, ఇది కూడా ఒక ఇన్పుట్. పీపుల్ కూడా ఒక ఇన్పుట్, అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయగలదు అని చెప్తున్నారు. ఎలా ప్రొడ్యూస్ చేయగలదు? మనం పీపుల్ని అసెట్గా చూడాలి, లయబిలిటీగా కాదు అని చెప్తున్నారు ఇందులో. అసెట్ అంటే ఏంటి? ఆస్తి. లయబిలిటీ అంటే భారం, అప్పు. మన పీపుల్ని అసెట్గా చూడాలి, లయబిలిటీగా కాదు. అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? పీపుల్ ఒక కంట్రీకి ఎప్పుడైతే మనం పీపుల్ ఒక కంట్రీకి రీసోర్స్ అవుతారనమాట. ఎప్పుడు రీసోర్స్ అవుతారు? ఎప్పుడు వాళ్ళు ప్రొడక్టివ్గా ఉండగలరు, మన యొక్క నేషనల్ ఇన్కమ్కి ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేయగలరు అంటే మనం పీపుల్ యొక్క హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్స్ ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడు పీపుల్ కంట్రీకి అసెట్ అవుతారు. లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్ అన్నీ తక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళు కంట్రీకి భారంగా అవుతారనమాట. సో ఇక్కడ మనం పీపుల్ని అసెట్గా చూడాలి, లయబిలిటీ నుంచి అసెట్లోకి కన్వర్ట్ చేయగలగాలి. ఎప్పుడు కన్వర్ట్ చేయగలం? పీపుల్ మీద
పీపుల్ యొక్క ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్స్ మీద ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేయగలదో కంట్రీ, అప్పుడు పీపుల్ అనేవాళ్ళు అసెట్గా మారుతారనమాట. అది దీంట్లో చెప్పారు ఓవరాల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 కంట్రీస్ తీసుకుందాం, ఓకేనా? 2 కంట్రీస్ ఉన్నాయి, కంట్రీ 1, కంట్రీ 2 అని. అయితే ఈ కంట్రీలో న్యాచురల్ రిసోర్స్ అన్నీ కూడా తక్కువ ఉన్నాయి, ఈ కంట్రీలో న్యాచురల్ రిసోర్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే హ్యూమన్ యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క హెల్త్, ఇవన్నీ కూడా తక్కువగా ఉన్నాయన్నమాట. దీంట్లో హ్యూమన్ హెల్త్, వాళ్ళ యొక్క స్కిల్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ మంచిగా ఉన్నాయి. అయితే ఈ న్యాచురల్ రిసోర్స్ తక్కువగా ఉన్న కంట్రీలో న్యాచురల్ రిసోర్స్ ఎక్కువగా ఉన్న కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేయగల కెపాసిటీ ఈ కంట్రీ 2కి ఉంది. ఎందుకుంది? అక్కడ ఆ కంట్రీలో పీపుల్ యొక్క స్కిల్, ఇన్నోవేషన్, వాళ్ళ యొక్క హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ మంచిగా ఉంది. కాబట్టి వాళ్ళు పక్క కంట్రీ నుంచి న్యాచురల్ రిసోర్స్ని ఇంపోర్ట్ చేసుకొని వాటిని మంచిగా యూటిలైజ్ చేసుకొని వాటి నుంచి ప్రొడక్టివ్గా, వాటి నుంచి మంచి ప్రొడక్షన్ని ఇవ్వగలుగుతున్నారు అన్నమాట. కాబట్టి ఆ కంట్రీ వెల్ డెవలప్డ్ కంట్రీగా ఉంటుంది. ఓకే, ఆ కంట్రీ వెల్ డెవలప్డ్ కంట్రీగా ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ. కాబట్టి ఏ కంట్రీకైనా పీపుల్ అనేవాళ్ళు మనం బర్డన్గా ఫీల్ అవ్వకూడదు. పీపుల్ అసెట్గా మార్చుకోగలగాలి. ఎప్పుడు అసెట్గా మార్చుకోగలం? వాళ్ళ యొక్క హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేయగలిగినప్పుడు ఆ కంట్రీకి ఆ పీపుల్ అనేవాళ్ళు ఒక రీసోర్స్ అవుతారు. అదే ఇక్కడ చెప్తున్నారనమాట, పీపుల్ యాజ్ ఏ రీసోర్స్ అని. ఓకేనా? ఇది ఈ లెసన్లో ఉన్నది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా డిస్కస్ చేశారు బ్రీఫ్గా. మనం నెక్స్ట్ హైయర్ క్లాసెస్లో ఇంకా ఎక్కువ డెప్త్కి వెళ్తారు. ఇప్పుడు జస్ట్ ఒక దాని మీనింగ్ ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది ఇందులో డిస్కస్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్గా ఆ చాప్టర్లో ఏముందో చెప్పాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు మొత్తం అసలు ఏముందో పేజ్ బై పేజ్ ఫాస్ట్గా స్క్రోల్ చేద్దాం. ఓకే, స్టార్ట్. ఇక్కడ చూడండి, చాప్టర్ 2లో ఫస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చారనమాట. పీపుల్ యాజ్ ఎ రీసోర్స్, పీపుల్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది. పీపుల్ని పాజిటివ్ సైడ్ మాత్రమే కాదు, పాజిటివ్ సైడ్ చూడాలి, ప్రొడక్టివిటీ యాంగిల్లో చూడగలగాలి అని ఇక్కడ చెప్పారనమాట. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో ఏం చెప్పారంటే ఇక్కడ ఒక బాబు, ఒక అమ్మాయి డిస్కస్ చేస్తున్నారు. హ్యూమన్ రిసోర్స్ అంటే ఏంటి, ల్యాండా, లేబరా అని. ఆ బాబు అంటున్నాడు, ఇది అంతకు మించి ల్యాండ్, లేబర్ కంటే హ్యూమన్ రిసోర్సే ఎక్కువ సుపీరియారిటీ, ఎక్కువ వాల్యుబుల్ అని ఇతను చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటుంది, హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి, అదొక రూపీనా లేకపోతే అదొక మనీనా అని అడుగుతున్నారు. అప్పుడు ఈ అబ్బాయి చెప్తున్నాడు, లేదు అంతకు మించి. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది, రిసోర్స్ మనం ఏవైతే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశామో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఈ మూడిటి కంటే కూడా పీపుల్ అనే రీసోర్సే ఎక్కువ సుపీరియారిటీ ఉంది. ఎందుకలా ఉంది? ఈ ల్యాండ్, ఈ క్యాపిటల్ని యూజ్ చేయాలంటే ఆ స్కిల్స్, ఐడియాస్ ఉన్నది పీపుల్కే కదా. పీపులే ఈ ల్యాండ్ని, లేబర్ని, క్యాపిటల్ని ఒక ఎఫిషియెంట్ మేనర్లో యూజ్ చేసుకోగలరు. కాబట్టి మనకి పీపులే సుపీరియర్ రిసోర్స్ అనమాట కంపేర్ టు ఈ ల్యాండ్, లేబర్. అది ఈ ఇమేజ్లో చెప్పారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం స్కిల్స్, ఇన్నోవేషన్, నాలెడ్జ్ అంటున్నాం కదా, అదేంటో అనేది ఇక్కడ ఇమేజ్లో చెప్పారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ హాస్పిటల్, డాక్టర్, అతని యొక్క ఎడ్యుకేషన్ అనేది సొసైటీకి మంచి ప్లస్ పాయింట్ అయింది. అతని యొక్క ఎడ్యుకేషన్, ఐడియాస్ వల్ల అతనికి మంచి జరుగుతుంది. సేమ్ వేలో ఇక్కడ హెల్త్ చూస్తున్నాడు కాబట్టి సొసైటీ, సమాజం కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ అతని యొక్క స్కిల్స్ వల్ల. ఇక్కడ చూడండి, టీచింగ్ వల్ల అతనికి ఒక జాబ్ వచ్చింది, అలాగే సొసైటీకి కూడా మంచి చేయగలిగారనమాట.
అలాగే ఇక్కడ ఇంజనీరు, ఇక్కడ చూడండి టైలరింగ్, అది ఒక స్కిల్. అతని వల్ల కూడా ప్రొడక్షన్ అనేది పెరిగింది. వీళ్ళందరి వల్ల కూడా, వీళ్ళందరి యాక్టివిటీస్ వల్ల కూడా, వీళ్ళందరి ఎకనామిక్ యాక్టివిటీస్, అది కూడా స్కిల్తో కూడిన ఎకనామిక్ యాక్టివిటీ వల్ల నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేయగలిగారు వీళ్ళు. ఓకేనా, అది ఆ ఇమేజ్లో ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి స్టోరీ ఆఫ్ సకల్, ఇంకొక స్టోరీ ఇచ్చారనమాట. 1 minute. స్టోరీ ఆఫ్ సకల్, స్టోరీ ఆఫ్ విలాస్, అది ఇక్కడ ఇమేజ్లో చెప్పారు. సింపుల్గా చూద్దాం. ఈ అబ్బాయి వచ్చేసి సకల్, ఈ అబ్బాయి వచ్చేసి విలాస్. విలాస్కి హెల్త్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. సో అతను ఎలా మారాడు పెద్దయ్యాక? ఈ అబ్బాయికి హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. అతను ఎలా మారాడు, ఎలా వాళ్ళిద్దరూ ప్రొడక్టివ్గా మారగలిగారు, ఎలా ఇంపాక్ట్ చూపించింది ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ లైఫ్లో అనేది ఈ ఇమేజ్లో చెప్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్లో ఎకనామిక్ యాక్టివిటీ, వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి మనకి సెక్టార్స్ అనేవి డివైడ్ చేశారు. ఇది ఒకటి అగ్రికల్చర్ సెక్టార్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ సెక్టార్. ఇలా 3 సెక్టార్స్గా డివైడ్ చేశారు. ఎకనామిక్ యాక్టివిటీని బట్టి 3 సెక్టార్గా డివైడ్ చేశారు. అది ఈ ఇమేజ్లో ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్ వచ్చి మనం క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ క్వాలిటీగా ఉండాలంటే ఏంటి? వాళ్ళ యొక్క హెల్త్ బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి, వాళ్ళ యొక్క స్కిల్ బాగున్నప్పుడే పాపులేషన్ అనేది క్వాలిటీతో ఉంటుంది అని చెప్పారనమాట. అయితే ఎడ్యుకేషన్లో వచ్చేసి మనకి ఈ గ్రాఫ్లో ఏం చూపించారు? ఎడ్యుకేషన్ అనేది ఎలా లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత అనేది 1951 నుంచి ఇలా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. అని ఈ ఇమేజ్లో చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఎన్రోల్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇచ్చారు. ఆ నెంబర్స్ అవి మనకు అవసరం లేదు, జస్ట్ ఒక ఐడియా కోసం చూడండి అంతే. ఇక్కడ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఉంటేనే కదా వాళ్ళు మంచిగా వర్క్ చేయగలరు, మంచిగా అవుట్పుట్ ఇవ్వగలరు. ఆ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మన కంట్రీ హెల్త్ మీద చాలా 1950s ఆ టైం నుంచి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు డెవలప్మెంట్ అనేది వచ్చింది అని చెప్తున్నారు. ఇది ఇక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఓవర్ ద ఇయర్స్ ఎలా డెవలప్ అయింది అనేది ఈ టేబుల్లో ఇచ్చారనమాట. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ రూరల్లో ఎలా ఉంది, అర్బన్లో ఎలా ఉంది అనేది. అర్బన్లో ఎలాంటి టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, రూరల్లో ఎలాంటి టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లాస్ట్లో ఈ స్టోరీ ఆఫ్ ఒక విలేజ్, ఒక స్టోరీ ఇచ్చారు. ఆ విలేజ్లో ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి డెవలప్మెంట్ లేదు, ఒక జాబ్స్ లేవు, ఏమీ లేవు అనమాట. తర్వాత ఒక ఎడ్యుకేషన్, ఒక ఇన్నోవేషన్, ఒక స్కిల్ అనేది వాళ్ళని ఆ స్టేజ్ నుంచి ఒక మంచి స్టేజ్కి, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎలా జరిగింది, ఎలా డెవలప్ అయింది ఆ విలేజ్ అనేది ఈ స్టోరీ ఎగ్జాంపుల్తో చెప్పారు. ఓకే, ఇది ఇప్పుడు మనం ఏం చేద్దాం, పేజ్ బై పేజ్ చూద్దాం. ఇదిగోండి సెకండ్ చాప్టర్, పీపుల్ యాజ్ రిసోర్స్. ఇక్కడ ఓవర్ వ్యూ నుంచి స్టార్ట్ చేద్దాం. పీపుల్ యాజ్ రిసోర్స్ అనేది చాప్టర్ 2 నేమ్. పాపులేషన్ యాజ్ అండ్ అసెట్. పాపులేషన్ని అసెట్గా చూడాలి. మన ఎకానమీకి పాపులేషన్ని ఒక ఆస్తిలా చూడాలి, లయబిలిటీలా కాదు. లయబిలిటీ అంటే ఆస్తి, భారం అంటామన్నమాట. పీపుల్ని అసెట్గా చూడాలి, లయబిలిటీలా కాదు అని అంటున్నారు. పాపులేషన్ బికమ్స్ హ్యూమన్ క్యాపిటల్. పాపులేషన్ హ్యూమన్ క్యాపిటల్ అవుతుంది ఎప్పుడైతే మనం వారి మీద ఇన్వెస్ట్ చేస్తామో. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, ట్రైనింగ్, మెడికల్ కేర్ వీటి మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ పీపుల్ అనే వాళ్ళు హ్యూమన్ క్యాపిటల్గా మారతారనమాట.
ఒక కంట్రీకి పీపుల్ అనేవారు రీసోర్స్ ఎప్పుడు అవుతారు? వాళ్ళకి స్కిల్స్ ఎబిలిటీస్ ఉన్నప్పుడు ఆ కంట్రీకి ఆ పీపుల్ రీసోర్స్ అవుతారు. మనం పీపుల్ని ఒక ప్రొడక్టివ్ ఆస్పెక్ట్లో అంటే వాళ్ళ నుంచి ప్రొడక్షన్ వస్తుంది, వాళ్ళ నుంచి ప్రాఫిట్ ఉంటుంది అనే యాంగిల్లో చూస్తే వాళ్ళు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్కి కాంట్రిబ్యూట్ చేయగలరు. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నేషనల్ ఇన్కమ్కి, మన నేషన్ యొక్క అవుట్పుట్కి, నేషన్ యొక్క ప్రాఫిట్కి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలరు. ల్యాండ్, క్యాపిటల్, లేబర్ ఎలా అయితే రీసోర్స్, అలానే హ్యూమన్ కూడా ఒక హ్యూమన్ రీసోర్స్ కూడా ఉంది అంటున్నారనమాట. ఒక కంట్రీలో లార్జ్ పాపులేషన్ ఉంటే ఆ కంట్రీకి మనం నెగిటివ్ సైడ్ మాత్రమే కాదు, పాజిటివ్ సైడ్ కూడా ఉంటుంది అని చూడాలి. ఒక కంట్రీలో లార్జ్ పాపులేషన్ ఉందనుకోండి, మనం నెగిటివ్ సైడ్ మాత్రమే చూడకూడదు. ఎలా? వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, హెల్త్ ప్రొవైడ్ చేయాలని మనం బర్డన్గా ఫీల్ అవ్వకూడదు. దాంట్లో పాజిటివ్ సైడ్ కూడా ఉంటుంది. అదే హ్యూమన్ రిసోర్స్ అని చెప్తున్నారు. హ్యూమన్ క్యాపిటల్ పైన, హ్యూమన్స్ మీద వాళ్ళకి ఇన్పుట్స్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్స్, ట్రైనింగ్, ఇవన్నీ ఇన్పుట్స్ అన్నమాట. ఇవన్నీ ఇన్వెస్ట్ చేసినప్పుడు హ్యూమన్ క్యాపిటల్ మీద మనకి అవుట్పుట్ ఉంటుంది, మంచి ఈల్డ్ అనేది ఉంటుంది. వాళ్ళ నుంచి వచ్చే అవుట్పుట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు? హ్యూమన్ మీద, హ్యూమన్ యొక్క ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్స్, ట్రైనింగ్, వీటి మీద గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయగలిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఈల్డ్ అనేది, వాళ్ళ నుంచి వచ్చే ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నేషనల్ ఇన్కమ్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అయితే ఫిజికల్ క్యాపిటల్ ఏంటి మనం చెప్పుకున్నాం. ఎలా అయితే మనం ఒక ల్యాండ్ ఫిజికల్ క్యాపిటల్ అంటే ఏవేవి? వర్కింగ్ క్యాపిటల్, ఇంకోటి ఫిక్స్డ్ క్యాపిటల్. ఇవి ఎలా అయితే మనం పర్చేస్ కొంటే వాటి మీద ప్రాఫిట్ వస్తుందో, అలానే హ్యూమన్ క్యాపిటల్ కూడా ఒక రిసోర్స్ అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, మనం హ్యూమన్ రిసోర్స్ మీద ఫర్దర్గా వాళ్ళని ఎడ్యుకేటెడ్, హెల్దీగా చేస్తే దాన్ని మనం హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం. పెట్టుకొని ఇలాంటి వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటి? మనకి అవుట్పుట్ రావడానికి మనం ఇన్వెస్ట్ చేయాలి కదా సంథింగ్ అమౌంట్, దాన్ని క్యాపిటల్ ఫార్మేషన్ చేసుకోవటం అంటాం. అలాగే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే హ్యూమన్లో ఇన్వెస్ట్ చేయడం. హ్యూమన్ యొక్క స్కిల్స్, ఎడ్యుకేషన్, హెల్త్, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, మనకు ఆ కంట్రీ కూడా డెవలప్డ్గా ఉంటుంది అని చెప్తున్నారు. అలా మనం హ్యూమన్స్ని ప్రిపేర్ చేసుకునే దాన్ని హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అని అంటాం అన్నమాట. ఈ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఈ హ్యూమన్ మీద మన ఎడ్యుకేటెడ్, హెల్త్, ఇవన్నీ ఇన్వెస్ట్ చేయడం వల్ల పీపుల్ మాత్రమే దాని నుంచి గెయిన్ అవ్వరు. పీపుల్కి మాత్రమే దాని నుంచి అవుట్పుట్ అనేది, ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సొసైటీకి కూడా చాలా మంచి జరుగుతుంది. ఇండైరెక్ట్గా సొసైటీ కూడా ఇన్స్పైర్ అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. హ్యూమన్ క్యాపిటల్ అనేది ఈ ల్యాండ్, ఫిజికల్ క్యాపిటల్, ఎలా అయితే రీసోర్స్ ఉన్నాం కదా, రీసోర్స్ ఏవేవి? ల్యాండ్, ఫిజికల్ క్యాపిటల్, లేబర్, ఇవన్నీ చెప్పాం కదా. అవి ఎలా అయితే రీసోర్స్, అలాగే హ్యూమన్ క్యాపిటల్ కూడా ఒక రీసోర్స్, ఒక ఇన్పుట్ అన్నమాట కంట్రీకి. కానీ కంపేర్ టు ఈ ల్యాండ్, ఈ ఫిజికల్ క్యాపిటల్ అంటే మెషిన్స్ కానీ, బిల్డింగ్స్, వీటన్నిటితో కంపేర్ చేస్తే హ్యూమన్ క్యాపిటలే సుపీరియర్ అనమాట. ఎందుకు సుపీరియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ల్యాండ్ ఉంది. ల్యాండ్ దానంతటా అదే యూజ్ చేసుకొని ప్రొడక్షన్ చేయగలదా? లేదు కదా. ల్యాండ్ని ఒక ప్రాపర్గా యూజ్ చేసుకొని, ఎఫిషియెంట్గా యూజ్ చేసుకొని దాని నుంచి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వాలంటే హ్యూమన్ యొక్క స్కిల్స్ అనేవి, హ్యూమన్ యొక్క నాలెడ్జ్ అనేది ఉండాలి. సో హ్యూమన్ క్యాపిటలే సుపీరియర్ కంపేర్ టు ఈ ల్యాండ్, ఫిజికల్ క్యాపిటల్. ఓకే, అది ఇక్కడ చెప్పారు.
నెక్స్ట్ మనం చాలా డికేడ్స్ నుంచి ఇండియాలో మనం పీపుల్ని ఒక లయబిలిటీ లాగా చూస్తున్నాం, పీపుల్ని ఒక అసెట్ లాగా చూస్తున్నాము. మనం ఇండియాలో చాలా ఇయర్స్ నుంచి పీపుల్ని ఒక భారం లాగా చూస్తున్నాం అనమాట. లార్జ్ పాపులేషన్ ఉన్నారు కదా, ఇది ఒక భారం లాగా ఫీల్ అవుతున్నాము. అసెట్గా చూడటం మానేసి మనం బర్డన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు పీపుల్ని. మనం ఈ లయబిలిటీ అనుకుంటున్న పీపుల్ని వాళ్ళని ప్రొడక్టివ్ అసెట్లోకి చేంజ్ చేసుకోగలము. ఇదండి, టర్న్ ఇట్ ఇంటూ ప్రొడక్టివ్ అసెట్. ఎప్పుడు చేంజ్ చేసుకోగలం? వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, హెల్త్, ట్రైనింగ్ ఇలాంటి వాటన్నిటి మీద మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ పీపుల్ అనే వాళ్ళ వల్ల వచ్చే ప్రొడక్షన్, వాళ్ళ నుంచి వచ్చే ప్రొడక్టివిటీ, ఎఫిషియెంట్ ప్రొడక్టివిటీ ఉంటుంది, ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి పీపుల్ని అసెట్గా చూడాలి, లయబిలిటీ కాదు. లార్జ్ పీపుల్ ఉన్న కంట్రీకి పీపుల్ అనేవారు అసెట్ అవుతారు. ఎప్పుడు అవుతారు? వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, స్కిల్స్, ట్రైనింగ్, హెల్త్ వీటి మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు పీపుల్ అసెట్ అవుతారు. అసెట్ అంటే ఆస్తి, లయబిలిటీ అంటే అప్పు, భారం. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇంతవరకు మనం డిస్కస్ చేసిందంతా ఇక్కడ చూద్దాం టెక్స్ట్ బుక్లో. ఓకేనా? దాని ఇక్కడ పీపుల్ని అసెట్గా చూడాలి, లయబిలిటీగా కాదు. హ్యూమన్ క్యాపిటల్ అని అంటారు ఎప్పుడు? వాళ్ళ మీద నాలెడ్జ్, స్కిల్స్ అవన్నీ ఇంక్రీజ్ అయినప్పుడు, వాళ్ళ యొక్క హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు. ఓకేనా? పీపుల్ అనేవాళ్ళు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్కి కాంట్రిబ్యూట్ చేయగలరు. ఇందాక మనం డిస్కషన్ చేసిందే ఇక్కడంతా. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ని మనం నెగిటివ్ సైడ్ మాత్రమే కాదు, వాళ్ళ పీపుల్ ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ పెట్టాలి అని చెప్పి మనం బర్డన్గా ఫీల్ అవ్వకూడదు. పాజిటివ్ సైడ్ కూడా ఉంది వాళ్ళల్లో. పీపుల్ ఒక రీసోర్స్ అవుతారు కంట్రీకి అని చెప్తున్నారు. మనం వాళ్ళ మీద హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇన్వెస్ట్ చేసినప్పుడు దాన్ని ఏమంటాం? ఫిజికల్ క్యాపిటల్ ఫార్మేషన్. మనం ఫిజికల్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎలా చేస్తున్నామో అలాగే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అని అంటాం. ఇప్పుడు ఫిజికల్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటి? మనం మిషన్స్ కొంటాము, బిల్డింగ్స్ కొంటాము, రా మెటీరియల్స్ తెస్తాము, అలా ఫామ్ చేసుకుంటాం కదా, దాని నుంచి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి. అలాగే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ కూడా ఉంటుంది. ఏది? హ్యూమన్స్ మీద మనం స్కిల్స్, హెల్త్, ఎడ్యుకేషన్స్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు. అది ఇక్కడ చెప్తున్నారు. ఇదండి, వాళ్ళ నుంచి వచ్చే ఈల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ప్లానింగ్ కమిషన్ చెప్పింది అనమాట. ఇది ఎలా అయితే గ్రీన్ రెవల్యూషన్లో చూడండి, ల్యాండ్ అనేది స్కేర్స్ రీసోర్స్ కదా, అక్కడ ఉన్న ఫిక్స్డ్ ల్యాండ్లోనే ప్రొడక్షన్ అనేది ఎలా ఇంక్రీజ్ చేయగలిగారు? టెక్నాలజీ వల్లనే. ఆ టెక్నాలజీ అనేది ఒక ఐడియా కదా, ఆ స్కేర్స్ ల్యాండ్లో ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసాం. అలానే అక్కడ టెక్నాలజీ ఎలా యూజ్ అయిందో మనకి ఐటీ రెవల్యూషన్లో కూడా హ్యూమన్ క్యాపిటల్ అనేది మనకి ఏమైంది? హయ్యర్ పొజిషన్ అనమాట. హయ్యర్ పొజిషన్కి వచ్చేసింది ఐటీ ఫీల్డ్లో. ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, సాఫ్ట్వేర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైంది? హ్యూమన్ క్యాపిటల్ అనేది హయ్యర్ పొజిషన్ వచ్చింది. ఈ ప్లాంట్, మెషిన్స్ వీటన్నిటికంటే ఈ హ్యూమన్ క్యాపిటలే ఎక్కువైంది అనమాట. ఆ నాలెడ్జ్ ఎక్కువైంది, దాని మీద వచ్చే కాంట్రిబ్యూషన్, దాని మీద వచ్చే ప్రొడక్టివిటీనే ఎక్కువగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు ఎగ్జాంపుల్గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక స్టోరీ కూడా ఇచ్చారు మనకి. ఇదండి, ఇందులో ఈ ఇమేజ్లో మనం చెప్పాము ఆల్రెడీ ఓవరాల్ వీళ్ళ యొక్క స్కిల్స్, వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్, హెల్త్ అనేది చూడండి, ఇదంతా ఒక హ్యూమన్ క్యాపిటల్ అంటాం అనమాట. ఇతనికి స్కిల్స్, ఇక్కడ ఇంజనీర్ ఉన్నారు కదా, ఇక్కడ డాక్టర్, టీచర్, ఇంజనీర్, టైలర్ ఇవన్నీ వాళ్ళ యొక్క స్కిల్స్, ఎడ్యుకేషన్ అనేది నేషన్కి ఎలా కాంట్రిబ్యూట్ అవుతుంది, వాళ్ళకి బెనిఫిట్ అవుతూ, వాళ్ళు కూడా ఈ సర్వీసెస్ నుంచి బెనిఫిట్ అవుతూ, సేమ్ టైం సొసైటీకి, సమాజానికి కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట ఈ స్కిల్స్, ఎడ్యుకేషన్స్ వల్ల. అది ఆ ఇమేజ్లో ఇచ్చారు. ఇక్కడ ఒక స్టోరీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పారు మనకి. స్టోరీ ఆఫ్ సకల్
నెక్స్ట్ స్టోరీ ఆఫ్ విలాస్ అని ఇద్దరు స్కూల్ పిల్లల్ని ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క హెల్త్ అనేది వాళ్ళ యొక్క లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేసింది అని ఇక్కడ 2 స్టోరీస్ ఇచ్చి వాళ్ళిద్దరిని కంపారిజన్ చేసి ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్స్ అనేవి ఎలా ప్రొడక్టివిటీ అవుతాయి, ఎలా మనం హ్యూమన్ రిసోర్స్ అనేది ప్రొడక్టివ్ యాంగిల్లో చూడాలి అంటున్నాం, ఎలా వాళ్ళు నేషనల్ ఇన్కమ్కి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్కి కాంట్రిబ్యూట్ చేయగలరు అనేది ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఇద్దరు పిల్లల్ని కంపారిజన్ చేస్తూ చెప్పారు. అదేంటో చూద్దాం ఇప్పుడు. స్టోరీ ఆఫ్ సకల్ అండ్ విలాస్ అనమాట. ఇక్కడ ఇచ్చింది ఇమేజ్లో ఇదండి. ఈ అబ్బాయి వచ్చేసి సకల్, ఈ అబ్బాయి వచ్చేసి విలాస్. ఈయన వచ్చేసి విలాస్ వాళ్ళ మదర్. ఈ అబ్బాయి వచ్చి సకల్ పెద్దయ్యాక, ఈ అబ్బాయి వచ్చేసి విలాస్ పెద్దయ్యాక. అయితే వీళ్ళిద్దరూ ఏమైంది, ఈ అబ్బాయి వాళ్ళ మదర్, ఈ బాబు వచ్చేసి వాళ్ళ మదర్ ఫిష్ అమ్ముతుంది కదా చిన్న మార్కెట్లో, ఆవిడకి హెల్ప్ఫుల్గా ఉండేవాడు అనమాట ఈ అబ్బాయి. అయితే ఈ బాబుకి ఎడ్యుకేషన్ సరిగా లేదు, ఎందుకంటే వాళ్ళ మదర్ సంపాదించే మనీ సరిపోదు, వాళ్ళకి హెల్త్ సరిగా లేదు. ఈ 2 చూపించడానికి కూడా ఆవిడ దగ్గర స్తోమత అనేది లేదనమాట. కాబట్టి ఇతడు వాళ్ళ అమ్మ దగ్గర పని చేసుకుంటూ ఉన్నాడు, వాళ్ళ నాన్న లేరు, ఆవిడ ఒకటే చేస్తుంది సింగిల్ మదర్గా. అయితే ఈ సకల్ ఉన్నాడు కదా, ఈ సకల్ ఫస్ట్లో ఫ్రూట్స్ అమ్ముతూ ఉండేవాడు. తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యాడు. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఒక లోన్ తీసుకొని కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నాడు. కంప్యూటర్స్ కోర్స్ నేర్చుకున్న తర్వాత అతనికి ఒక ప్రైవేట్ ఫామ్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక అతనే ఒక మంచి డిజైన్ చేయగలిగాడు. కంప్యూటర్ కోర్స్లో నాలెడ్జ్ వచ్చింది కదా, అలా సెల్ఫ్ డిజైన్ అనేది ఒక డిజైన్ ప్రిపేర్ చేశారు. అతని యొక్క బాస్ అతన్ని అప్రిషియేట్ చేసి అతని యొక్క శాలరీ పెంచారు, అతని యొక్క స్టేటస్ పెరిగింది. అలా ఎడ్యుకేషన్, హెల్త్ అనేది సకల్కి మంచిగా ఉంది కాబట్టి అతని ఇన్కమ్ పెరిగింది, నేషనల్ ఇన్కమ్కి అతని కాంట్రిబ్యూషన్ కూడా మంచిగా ఉందన్నమాట. అలాగే ఈ విలాస్ కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అమ్మకి కూడా హెల్త్ బాగాలేకుండా అయిపోయింది విలాస్కి. తర్వాత వాళ్ళ అమ్మ చేసే వర్క్ని ఇతను కంటిన్యూ చేశాడు విలాస్. సేమ్ అదే చేపలు అలానే అమ్ముకుంటూ అంతే, వాళ్ళ అమ్మ ఎంత సంపాదిస్తుందో ఆ అబ్బాయి కూడా అంతే సంపాదిస్తున్నాడు. ఆ మనీ సరిపోయేది కాదు, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మంచిగా లేదు, అలానే ఉంది. నేషనల్ ఇన్కమ్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదు. అలా అతని పొజిషన్ అలానే ఉండిపోయింది అనమాట. ఇలా కంపేర్ చేస్తే మనకి ఏం అర్థమైంది ఇందులో, వాళ్ళిద్దరూ ఎడ్యుకేషన్, హెల్త్ అనేది, స్కిల్స్ అనేవి వాళ్ళ యొక్క లైఫ్ని ఎలా మార్చేసాయో చూడండి, ఎలా ప్రొడక్టివ్గా మారారో చెప్పామన్నమాట. ఇదండి ఇక్కడే సకల్ ఎడ్యుకేషన్, తర్వాత కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నాడు, ప్రైవేట్ ఫామ్లో జాయిన్ అయ్యాడు, బాస్ రివార్డ్ వచ్చింది అతనికి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లేబర్, అతని యొక్క క్వాలిటీ ఆఫ్ లేబర్ అనేది ఎడ్యుకేషన్తో యాడ్ అయ్యి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయిందనమాట. అంతే కదా, ఎడ్యుకేషన్ యాడ్ అయింది తన యొక్క వర్క్కి, కాబట్టి తన యొక్క ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్కి తన యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, ఎకానమీ కూడా పెరిగింది, కంట్రీ యొక్క ఎకానమీ కూడా పెరుగుతుంది అలాంటి ఎడ్యుకేటెడ్ స్కిల్స్ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ విలాస్ ఏమో వాళ్ళ మదర్ ఫిష్ అమ్ముతున్నారు, సిక్గా ఉన్నాడు ఆ అబ్బాయి కూడా, ఎడ్యుకేషన్ తక్కువే ఉంది, ఫిష్ మార్కెట్లో వర్క్ చేస్తూనే ఉండిపోయాడు, అన్స్కిల్డ్ లేబర్గా అలా మిగిలిపోయాడు అనమాట ఫైనల్గా. అదే వాళ్ళిద్దరిని ఇక్కడ చూపించారు. అది మనకు
ఈ స్టోరీలో తెలిసింది. కంపారిజన్ చేసి ఎలా ఎడ్యుకేషన్, హెల్త్ అనేది, స్కిల్స్ అనేది వాళ్ళ లైఫ్ని ఇంపాక్ట్ చేసిందో అక్కడ చూసామన్నమాట. నెక్స్ట్, మనం హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎలా అయితే మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మన రిటర్న్స్ ఎక్కువ అవుతాయో, అలానే హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకి వాళ్ళ నుండి వచ్చే ఇన్కమ్, వాళ్ళ నుంచి వచ్చే రిటర్న్, ఈల్డ్, ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 2 సైకిల్స్ ఉన్నాయి, వర్చుయస్ సైకిల్ అండ్ విసియస్ సైకిల్. ఓకేనా? ఈ టూ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వర్చుయస్ సైకిల్ అండ్ విషియస్ సైకిల్. వర్చుయస్ సైకిల్ అంటే గుడ్ అని గుర్తుపెట్టుకోండి, విషియస్ అంటే విషం లాగా, విషియస్ అంటే బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, పేపర్లో వస్తూ ఉంటాయి, న్యూస్లో. ఈ వర్చుయస్ సైకిల్, విషియస్ సైకిల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదండి పేపర్లో ఇక్కడ ఇచ్చారు చూడండి, టెక్స్ట్ బుక్లో. ఇది వర్చుయస్ సైకిల్ ఒక స్టేటస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి విషియస్ సైకిల్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం, ఎలా గుడ్ ఎలా బ్యాడ్ అనేది చూద్దాం. ఒకసారి మనకి ఎడ్యుకేటెడ్ పేరెంట్ ఉన్నారు, అయితే వాళ్ళకి చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఏంటి ఎడ్యుకేషన్, హైజీన్ కూడా వాళ్ళకి మంచి ఐడియా ఉంటుంది, న్యూట్రిషన్ మీద కూడా మంచిగా ఐడియా ఉంటుంది. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్కి వాళ్ళ యొక్క చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ మీద వాళ్ళు మంచిగా ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ పిల్లలు పెద్ద అవుతారు కదా, వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల మీద హెల్త్, ఎడ్యుకేషన్ వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత అలాగే వాళ్ళు కూడా ఇలా సైకిల్ అనేది టర్న్ అవుతూ ఉంటుంది అన్నమాట, తిరుగుతూ ఉంటుంది. దాన్ని వర్చుయస్ సైకిల్ అంటాం. కాబట్టి ఒక్కసారి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ పిల్లలు చదువులు ఇంక్రీజ్ అవుతాయి, హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు ఇలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట సైకిల్ అనేది. నెక్స్ట్ విషియస్ సైకిల్. విషియస్ సైకిల్ అంటే ఏంటి? అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి, పిల్లలకి ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, ల్యాక్ ఆఫ్ హైజీన్ ఉంటుంది. చిల్డ్రన్స్కి మీద పెట్టే ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే గవర్నమెంట్ అనేది ఇంటర్వీన్ అయ్యి వాళ్ళకు హెల్త్, ఎడ్యుకేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది గవర్నమెంట్ తీసుకోవాలన్నమాట చర్యలు. అందరూ పెట్టలేరు కదా ఎడ్యుకేషన్, హెల్త్ మీద. సో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవాలి. ఇటువంటి పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేరో ఎడ్యుకేషన్స్ మీద, హెల్త్ మీద, వాళ్ళకి గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. విషియస్ సైకిల్లో వచ్చేసి అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లల యొక్క హెల్త్, ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఏమవుతుంది, ఇన్వెస్ట్ చేయరు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఇన్కమ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్, హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయలేరు. ఇలా సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అది వర్చుయస్ సైకిల్, విషియస్ సైకిల్ అన్నమాట. విషియస్ అంటే విషవలయం, బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. వర్చుయస్ సైకిల్ అంటే గుడ్.